రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల లోపు పంట రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు 3 విడతల్లో మొత్తం 22,37,848 ఖాతాలకు 17,933.19 కోట్ల మేర మాఫీ చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 42 లక్షల ఖాతాలకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రుణాలు తీసుకోలేదన్నారు. ఇవి కాక ఆధార్ కార్డు నెంబర్ తప్పుగా నమోదైన ఖాతాలు, పంట రుణాల్లో అసలు కంటే వడ్డీ ఎక్కువ ఉన్న ఖాతాలు కూడా మరికొన్ని ఉన్నాయన్నారు. రుణమాఫీకి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు సీలింగ్ గా విధించినందున దానికంటే పైబడిన రుణాన్ని బ్యాంకులకు చెల్లిస్తే ఆ తర్వాత ప్రభుత్వం మాఫీ చేస్తుందని వివరించారు. రుణమాఫీ పథకానికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాల్లో ప్రభుత్వం జీవో నెంబర్ 567 ద్వారా స్పష్టత ఇచ్చిందని మంత్రి తుమ్మల తెలిపారు. ఏదైనా కారణం వల్ల 2 లక్షల లోపు రుణమున్న మాఫీ కాని రైతులు ఆ వివరాలను సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలోని 35 బ్యాంకులకు సంబంధించిన 3,292 బ్రాంచీలు, 909 ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన కటాఫ్ తేదీ వరకు తీసుకున్న పంట రుణాల వివరాలన్నింటినీ తెప్పించామన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, అది కుటుంబ నిర్ధారణ కోసం మాత్రమేనని మంత్రి మరోసారి నొక్కి చెప్పారు. 2 లక్షల రూపాయలలోపు రుణాలు ఉండి రేషన్ కార్డు లేని వారు లేదా ఆధార్ కార్డు వివరాలు తప్పుగా నమోదైన వారు లేదా ఇతర కారణాలతో రుణమాఫీ పొందకుంటే సమీపంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు. తగిన రికార్డులు సమర్పిస్తే వారికి కూడా త్వరలో రుణమాఫీ వర్తింపచేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఈ విషయాన్ని స్పష్టం చేసే తగిన ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. మండల పరిధిలోని అన్ని బ్యాంకు బ్రాంచీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు సంబంధించిన సమస్యాత్మక ఖాతాలకు బాధ్యత ఆ మండల వ్యవసాయ అధికారిదేనన్నారు. నిర్ధారణ కోసం మండల వ్యవసాయ అధికారి ఫీల్డ్కే ఖాతాదారులు, వారి కుటుంబ సభ్యుల వివరాలను, ఆధార్ కార్డు వివరాలను తీసుకుని పోర్టల్లో అప్లోడ్ చేస్తారని తెలిపారు. రుణ ఖాతాలో నమోదైన పేరు, పేరుతో టెలీ కాకుంటే ఖాతాదారుల నుంచి సరైన వివరాలు సేకరించి పోర్టల్లోకి ఎక్కిస్తారని తెలిపారు. బ్యాంకు సమర్పించే అసలు వడ్డీలో తేడా ఉన్న వ్యవసాయ అధికారికి ఖాతాదారులు తెలియజేయాలన్నారు. ప్రతి జిల్లా వ్యవసాయ అధికారి రోజువారీ ఫిర్యాదులను సాయంత్రానికల్లా అగ్రికల్చర్ డైరెక్టర్కు పంపిస్తారని తెలిపారు. కొన్ని బ్యాంకుల నుండి సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80,000 ఖాతాలకు సంబంధించి వివరాలు తెప్పించుకుంటున్నామని, ఆధార్ నెంబర్లు సమర్పించకపోవడం, రుణాల మంజూరు తేదీలలో తప్పులుండటం తదితర కారణాలతో పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో అధికారుల బృందం చర్యలు తీసుకుంటుందన్నారు. ఫస్ట్, సెకండ్ ఫేజ్లో తప్పులు దొరికిన 7,925 ఖాతాలను సరిచేసి 44.95 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం జీవోను విడుదల చేసిన 3 రోజుల్లోనే 1 లక్ష రూపాయలలోపు పంట రుణాలను, ఫస్ట్ ఫేజ్లో 11,50,193 రైతుల ఖాతాల్లో 6,098.93 కోట్లను, రెండో విడతలో 1 లక్షల రూపు రుణాలను 6,40,823 ఖాతాల్లో 6,190 కోట్లను, థర్డ్ ఫేజ్ లో 2.5 లక్షల లోపు రుణాలను 4,46,832 ఖాతాల్లో 5,644 కోట్ల మేర జమ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేశామన్నారు. మొత్తంగా 3 విడతల్లో 22,37,848 రైతుల ఖాతాలకు 17,933 కోట్లను విడుదల చేసి మాట ఇచ్చిన ప్రకారం 15 ఆగస్టు లోపే అమలు చేశామన్నారు. అధికారం చేపట్టిన మొదటి పంట సీజన్లోనే రైతుల సంక్షేమానికి 26,140 కోట్లను ఖర్చు చేశామని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం రైతు బంధు బకాయిలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు, ఆయిల్ పామ్ రైతులకు, కంపెనీలకు పెట్టిన బకాయిలు, పచ్చి రొట్ట విత్తనాల సబ్సిడీ బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించినట్లు మంత్రి తుమ్మల వివరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి తేజ, మొత్తంగా అయితే మంత్రి తుమ్మల పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినట్లుగా ప్రకటించారు. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కానీ సరి చేసుకుంటే అవి కూడా వెంటనే అకౌంట్లలోకి పడిపోతాయని రైతులకు సూచించినట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా రుణమాఫీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, పూర్తి స్థాయిలో జరిగిందా లేదా, ఈ అంశాలు కూడా ప్రస్తుతం తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ? విజయ్, మొత్తంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అయితే ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేసి తీరుతామనేటువంటి ఒక నేపథ్యాన్ని ఉన్నటువంటి పరిస్థితుల్లో
మొత్తంగా ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం మొత్తంగా రుణమాఫీ చేసి తీరుతామని ప్రజలకు మాట ఇచ్చినట్టుగానే రుణమాఫీ అయితే 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను పంట రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకుంది అనేటువంటి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే 3 దఫాలుగా కూడా ఈ రుణమాఫీ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జూలై 18వ తేదీన 1 లక్ష వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తే, అదేవిధంగా జూలై 30వ తేదీన 1.5 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. అదేవిధంగా ఇక 15 ఆగస్టు రోజున మాత్రం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఇటు ప్రతిపక్షాలు అయితే మాత్రం కేవలం పేలవంగానే ఈ రైతు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుంది అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని విమర్శలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా పూర్తి స్థాయిలో ఇటు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అయితే కౌంటర్ ఇచ్చినట్లుగానే చెప్పాలి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశాము, రైతులందరికీ రుణమాఫీ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేశామంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా 3 విడతల్లో చేసినటువంటి అంటే మొత్తంగా చూస్తే మాత్రం 22,37,848 వరకు ఖాతాలకు 17,933.9 కోట్ల వరకు కూడా ఫస్ట్ ఫేజ్ లో మాఫీ చేసినట్లుగా కూడా ఇటు తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినటువంటి పరిస్థితి కనపడింది. ఇక 11,50,193 మంది రైతు ఖాతాల్లో అంటే మొదటి ఫేజ్ లో అయితే మాత్రం 6,098.93 కోట్ల వరకు జమ చేసినట్లుగా ఆయన ప్రకటించారు. ఇక రెండవ విడతలో మాత్రం సెకండ్ ఫేజ్ లో 6,40,823 మంది వరకు ఖాతాల్లో 6,098 కోట్ల వరకు కూడా ఆయన జమ చేసినట్టుగా కూడా చెప్పారు. ఇక థర్డ్ ఫేజ్ లోకి వచ్చేసరికి 4,46,832 మంది ఖాతాల్లో 5,644 కోట్ల వరకు జమ చేసినట్లుగా కూడా ఆయన చెప్పినట్లుగానే చెప్పాలి. అయితే ఇక్కడ కొంతవరకు రుణ విముక్తుల్ని మేము చేశామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నప్పటికీ కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న మేరకు చేయలేదు. ఆ చెప్పినటువంటి సంఖ్య ఒకటి, దానికి బడ్జెట్ లో కేటాయింపులకు చూపించినటువంటి సంఖ్య ఒకటి, కానీ ఇక్కడ అమలు చేసినటువంటి వాళ్ళు ప్రకటించినటువంటి సంఖ్య ఒకటి అనేటువంటి స్థాయిలో ఈ విధమైనటువంటి కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి పూర్తిగా కౌంటర్ ఇస్తూ కూడా కొంత క్లారిటీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేశారన్నట్లుగా చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో సుమారు 42 లక్షల ఖాతాల వరకు పట్టాదారు పాస్బుక్ల వరకు రుణమాఫీ పథకానికి సంబంధించిన విధి విధానాలను కూడా ఆయన ప్రకటించారు. మార్గదర్శకాలతో 500 జీవో నెంబర్ 567 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 లక్షల రూపు రుణాలు ఉన్నటువంటి మాఫీని కూడా ఆయన ఇప్పటికే రైతుల నుంచి వివరాలు సేకరించాలని చెప్పి సంబంధిత అధికారులను కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడాల్సిన అంశం ఏంటంటే రాష్ట్రంలో 35 బ్యాంకులకు సంబంధించినటువంటి 3,292 బ్రాంచీలలో 909 ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, సహాయక కేంద్రాలు కూడా ఉన్నాయి. 2 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు కూడా వివరాలు తెప్పించినట్లుగా కూడా ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే రుణమాఫీకి ఈ రేషన్ కార్డు అనేటువంటిది ప్రామాణికం మాత్రం కాదు, రేషన్ కార్డు కుటుంబ నిర్ధారణ కోసం మాత్రమే అనేటువంటి స్థాయిలో కూడా మంత్రి చెప్పినటువంటి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి చెప్పాలి. ఇక ఫస్ట్ ఫేజ్ లో కావచ్చు, సెకండ్ ఫేజ్ లో కావచ్చు, దొరికినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో మొత్తంగా 7,925 ఖాతాలను వరకు సరిచేశామని చెప్పి కూడా ఆయన ఒక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తంగా 44.95 కోట్ల వరకు ఖాతాల్లో జమ చేసినట్లుగా కూడా మంత్రి తుమ్మల ప్రకటించినట్లుగానే చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం మొదటి పంట సీజన్ లోనే రైతుల సంక్షేమానికి 26,140 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా కూడా మంత్రి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తంగా మంత్రి ఇచ్చినటువంటి క్లారిటీతో అయితే మాత్రం కొంత ప్రజలైతే కాస్త సంతృప్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వీటన్నిటిపైన కొంత అలజడి అనేటువంటిది నెలకొన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఒక శుభం కార్డు వేసేటువంటి ప్రయత్నం, లేకపోతే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేశారన్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.